నేను కేడిఆర్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కేడిఆర్ క్రియేషన్స్. సో గాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనం వచ్చేసి అయితే షెడ్ వర్క్స్ అయితే చేస్తున్నాం. సో ఈరోజు అయితే కంపల్సరీ వీడియో అయితే తీస్తాను క్రేన్ది, కానీ ఈరోజు అయితే క్రేన్ కాదు, మనమైతే షెడ్ వర్క్స్ అయితే చేయబోతున్నాం. అంటే షెడ్ కట్టలు అవన్నీ అరేంజ్ అయితే చేసుకోబోతున్నాం ఈరోజు అయితే. గాయ్స్ ఇప్పుడైతే నేను ఒక్కనే వీడియో అయితే తీస్తున్నాను, వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో దారం అయితే తీసుకొచ్చేసి అయితే మనమైతే పెట్టేద్దాం. సో గాయ్స్ ఇప్పుడైతే కట్టెలు దేనికైతే వెళ్దాం. సో ఫస్ట్ అయితే లైట్ అయితే వేసుకోవచ్చు. సో లైట్ అయితే యాక్టివేట్ అయితే చేసేసాను. సో మనం కట్టెలు అయితే ఇక్కడనే ఉన్నాయి. సో ఒక కట్ట అయితే మనం తీద్దాం. ఈరోజు అప్డేట్లో అయితే 1 or 2 కట్టెస్ అయితే వేసేద్దాం. ఒకటి అయితే తీసుకుందాం, మళ్ళీ అవసరం వస్తే ఇంకొకటి అయితే తీసుకుందాం. సో మన ఖైరతాబాద్ బడా గణేష్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో ఈయన ఈసారి అయితే మన గణేశుడు అయితే రాబోతున్నాడు. సో గ్యాస్ ఇక్కడనే అయితే పెట్టేస్తాం. మన ట్రాలీకి పైన అయితే లైట్ అయితే పెట్టేస్తాం. సో ఈ కట్టె అయితే మన ఖైరతాబాద్ గణేష్ 50 centimeters అయితే రావాలి అని కోరుకుంటున్నాం. సరే గ్యాస్ వచ్చేసింది. సో ఇట్లా పెట్టేద్దాం. సో గ్యాస్ కరెక్ట్ ఆడి వరకు అయితే వచ్చింది. సో అక్కడి నుంచి ఏదో కట్టెని అయితే అటాచింగ్ అయితే చేయాలి మనమైతే. సో మనమైతే మిడిల్లోకి అయితే పెట్టేద్దాం. సో ఇదే ఆడి వరకు అయితే అవుతుంది. సో దీన్ని అయితే అక్కడ ఎట్లా సెట్ చేయాలి నాకే అర్థమవుతలే. సో 50 centimetersకి అయితే కిందికి అయితే పెట్టేద్దాం. ఇక్కడ గణేశుడు ఏం రాడు, అచ్చడే వస్తుంటాడు. సో మనమైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాం, నిలబెట్టేద్దాం. సో ఫస్ట్ అయితే నేను దారం తెచ్చి కట్టేసిన తర్వాత నీకే పోను. సో గాయస్ ఫైనల్ ఇప్పుడే షెడ్ అయితే అయిపోయింది. సో నేనైతే షెడ్ అయితే తీయాలి వీడియో, ఎందుకంటే దారం కడుకుంటే కెమెరా పెట్టుకుంటే అంటే కెమెరా షేక్ అవుతుంటే వ్యూ గిట్లా మంచిగా రాదు. సో అయిపోయిన తర్వాత తీద్దామని అయితే అనుకున్నా. సో అయిపోయింది షెడ్ అయితే. సో గాయస్ ఈడైతే యాక్చువల్లీ అది పెట్టాను, కానీ ఈ స్టిక్ అయితే దాని అయితే హోల్డింగ్ అయితే చేయలేకపోతుంది. సో ఇటు సైడ్ అయితే పెట్టాను, ఇక్కడ క్లే అయితే పెట్టాను. క్లే పైన వాటర్ పోస్తుంటే ఇదైతే చాలా అక్కడనే అతుక్కుపోయేటట్టు అయితే అవుతుంది. సో నేనైతే క్లే పైన అయితే వాటర్ అయితే పోసాలి, అండ్ అక్కడే అటాచ్మెంట్స్ అయితే లేవు. ఇది కొంచెం దూరం వచ్చింది. సో దీన్ని ఇట్లా జరపడానికి అయితే ట్రై చేస్తాను, కానీ ఏం కాదు, ఖైరతాబాద్ గణేష్ అంత సైజే అయితే ఉంటుంది. మరియు దీనిపైన అయితే నిచ్చెన చెప్పినా కదా ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. సో రెడ్ సిగ్నల్స్ గిట్లా పెట్టేశాను, మరి కొంచెం క్లీనింగ్ అయితే చేసేసాను ఇక్కడ, ఎందుకంటే చాలా సిమెంట్ పడ్డది ఇక్కడ తెచ్చినందుకు. మరి అక్కడ బ్రష్ని అయితే పెట్టేశాను. సో మట్టితో అయితే మేమైతే అది చేద్దాం అనుకున్నాము, అదే దీపాలు గ్యాస్. సో కానీ దీపాలు అయితే రెడీ చేస్తుంటే అవి అయితే వస్తలేవు. సో మళ్ళీ గణేశుడిని రెడీ చేస్తున్నప్పుడే దాని గిట్లా కంటిన్యూ చేసేద్దామని అయితే దీపాలను అయితే రెడీ అయితే చేయలేదు. సో మేము వచ్చేసి అయితే రేపటి నుంచి అయితే సీరియస్గా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈ రోజుకైతే షెడ్ తోటి చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో రేపటి నుంచి గణేశుడు వర్క్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా స్టార్ట్ అయిపోతున్నాయి. సో మేమైతే రేపైతే గ్యాస్ రేపటి నుంచి అయితే మేమైతే ఫస్ట్ అయితే వైర్స్ తోటి అయితే స్టార్ట్ చేస్తాం వర్క్ అయితే. అంటే వైర్స్ అయితే కరెక్ట్ షేప్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాం, లేదంటే స్టిక్స్ తోటి స్టార్ట్ చేయగలుగుతాం. సో స్టిక్స్ తోటి అయిపోయిన తర్వాత దాని అయితే గడ్డి వర్క్ అయితే వస్తుంది. సో ఆ గడ్డి వర్కే ఫస్ట్ స్టిక్స్ వర్క్ అయితే చాలా హార్డ్ గా, సో అది కరెక్ట్ సెట్ చేయాలి. అది కరెక్ట్ సెట్ కాకపోతే మళ్ళీ ఈ షెడ్డే నీకు ఇంత కష్టపడ్డాం తెలుసు. మేమైతే ఈసారి నేను ఒక్కడనే చేసిన, కానీ అందరం చేస్తున్న వర్క్స్ అయితే పాస్ అవుతున్నాయి, కానీ ఒక్కరు చేస్తున్న వర్కే ఇట్లా అవుతుంది గైస్. సో నెక్స్ట్ టైం నుంచి అయితే అందరు చేస్తేనే వీడియో అయితే తీయడం జరుగుతుంది, కానీ ప్రతి ఒక్క సైడ్ అయితే వస్తాము మేమైతే. ఈ ఒక్కసారి ఇలా అయ్యింది. సో గాయస్ ఇది రోజు వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ అయితే చేయండి. సో అండ్ బాయ్, టేక్ కేర్. సో రేపైతే 9:30, 10 level వరకు అయితే వీడియో అయితే కంపల్సరీ వచ్చేస్తుంది మన యూట్యూబ్ ఛానల్లో. బాయ్.